హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిర్చి పచ్చడి ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేయాలో మీ అందరి కోసం నేను రెడీ చేసి చూపిస్తాను. దానికోసం మనం ముందుగా పండు మిర్చిని తీసుకోవాలి. వాటిని ఈ తొడిమిలు అనేవి నీట్గా తీసేసి కడిగి ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మనం నిల్వ పచ్చడి అని చెప్తున్నా కాబట్టి మనకి తడి అనేది కొంచెం కూడా ఉండకూడదు. అయితే వీటిల్లో హైబ్రిడ్వి నాటువి రెండు ఉంటాయి. మనం నాటు పండు మిర్చి తీసుకోవాలి, హైబ్రిడ్వి తీసుకోకూడదు. హైబ్రిడ్వి తీసుకుంటే ఏంటంటే మనకి చట్నీ అనేది త్వరగా పాడైపోతుంది. ఫ్రెండ్స్, నేను కేజీ పండు మిర్చి తీసుకున్నాను. నేను వీటికి కరెక్ట్గా కొలతలతో చెప్తాను. ఆ కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా చేయండి. చట్నీ అనేది పాడవకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత 200 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. అయితే ఇది చూడటానికి కొంచెం మీకు అనిపించవచ్చు. ఇది పచ్చడి చింతపండు. చూసారా ఎంత వెడల్పుగా ఎంత తాజాగా ఉందో. మనకి రెగ్యులర్గా వాడుకునే చింతపండు వేరుగా ఉంటుంది, పచ్చళ్ళలో చింతపండు వేరుగా ఉంటుంది. అయితే మీకు పండు మిర్చి అనేది బాగా కారం ఉందనుకుంటే ఇంకొక 20 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇవి నార్మల్ కారం ఉంటాయి కాబట్టి నేను కేజీకి 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. అదేవిధంగా ఒక 150 గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకోలేదు, కల్లుప్పు అయితేనే ఈ పచ్చడికి బాగుంటుంది. తర్వాత ఏం చేయాలో చూద్దాము. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర రోలు అవైలబుల్ ఉంటే రోట్లో వేసి దంచుకోండి. సిటీస్లో అందరికీ రోల్స్ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పండు మిర్చి అనేది తీసుకొని కొంచెం కచ్చా పచ్చాక గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మిక్సీ వేసాను. ఇలా కచ్చా పచ్చాగా మాత్రమే వేసుకోండి. ఇదే విధంగా మిగతా కాయలను కూడా మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మెత్తగా వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇది మాత్రం పక్కా టిప్పు. మెత్తగా వేసుకుంటే మనకు పచ్చడి అనేది కర్రీలాగా అయిపోతుంది. ఇలాగే వేసుకోండి. మిగతా కాయలను కూడా ఇదే విధంగా వేసి చూపిస్తాను. చూసారు కదండి, ఈ కేజీ పండు మిర్చిని ఇలా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనకి సిటీల్లో అందరికి రోళ్ళు అవైలబుల్ ఉండవు కాబట్టి మిక్సీ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగా చూపించినటువంటి 150 గ్రామ్స్ రాక్ సాల్ట్ని దీనిలో కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒకసారి మొత్తం చట్నీ అంతా కలబెడదాం. ఇలా కలబెట్టిన తర్వాత 200 గ్రామ్స్ చింతపండు అని కూడా చెప్పాను కదండి, ఆ చింతపండును కూడా ఇలా ఈ చట్నీలో వేసుకుందాము. రాక్ సాల్ట్ వల్లే దీన్ని కూడా మొత్తం కలుపుకుందాము. కలుపుకొని అయితే ఫ్రెండ్స్, మనము ఇలా నానబెడితేనే మనకి చింతపండు ఉప్పు అనేది మనకి పండు మిర్చికి బాగా పట్టి మనకి పచ్చడి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టి పచ్చడితోనే వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. బాగా కలిపేసి ఒక రోజంతా బాగా నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి చింతపండు ఉప్పు పండు మిర్చికి బాగా పట్టి పచ్చడి రుచి అనేది బాగుంటుంది. ఒక రోజంతా నానబెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూద్దాము. ఒకరోజు ఓవర్ నైట్ ఇలా ఉప్పు చింతపండు పండు మిర్చి అంతటిని నానబెడదాము. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఒకరోజు నానబెట్టమని చెప్పాను కదా, నానబెట్టిన తర్వాత చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనకి పచ్చడి అంతా ఎలా నీరుగా కనిపిస్తుందా మీకు? వాటర్గా మొత్తం చింతపండు గుజ్జు ఉప్పు సాల్ట్ అంతా పట్టి మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి అయితే మిక్సీ పట్టక ముందే నూరు ఊరిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు బాగా పెట్టుకోండి, లేదా కొంచెం దీని మీద కొంచెం తొక్కుగా ఉంటే మనకు పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఈ తొక్కులు తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళైతే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసి చూపిస్తాను. దానికోసం మనం మిక్సీ జార్ తీసుకుందాము. తీసుకొని కొంచెం కొంచెంగా ఇది గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను గ్రైండ్ చేసుకొని వచ్చాను. నేనైతే బాగా మెత్తగా వేయలేదు, మా ఇంట్లో కొంచెం పలుగ్గా తింటారు, అందుకని కొంచెం తొక్కు ఉండేటట్టు గ్రైండ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేస్తాను. మిగతా అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాం. మిగతా చట్నీని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఆవపిండి మెంతిపిండి ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్ల ఆవాలైతే ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇలా చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని 2 స్పూన్ల వరకు మనం ఈ చట్నీలో కలుపుకుందాము. ఈ మెంతులు ఆవాలు కలుపుకోవటం వల్ల మనకి చట్నీ అనేది చాలా మంచి రుచినిస్తుంది. మనకి మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అసలు చట్నీలు అంటే కామన్గా మనం మెంతులు ఆవాలు బాగా కలుపుకుంటాము. మన మామిడికాయ చట్నీలు అయితే ఇంకా బాగా కలుపుకుంటాం. దీనిలో కొంచెం తక్కువ కలుపుకో, కానీ చట్నీ రుచి అనేది చాలా బాగుంటుంది ఇవి కలుపుకోవటం వల్ల. ఇది వేసి మొత్తం ఇలా బాగా చట్నీ అంతటికి పట్టేటట్టు కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టి ఒక కాయ వెల్లుల్లిని తీసుకున్నాను. ఈ వెల్లుల్లిని బాగా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ చట్నీలో కలుపుకుందాము. కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు, ఇలా రోట్లో అయినా దంచుకోవచ్చు. మనకి వెల్లుల్లి వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది చట్నీకి. ఇలా దించుకున్న తర్వాత చట్నీలో కలుపుకుందాం. ఇందాక ఆవపిండి అయితే ఎలా కలుపుకున్నామో ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా అలాగే కలుపుకుందాము. వేసుకొని చట్నీ మొత్తానికి బాగా కలుపుకుందాము. మనకి ఎంతో సింపుల్గా పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకు సంవత్సరం పాటు తడి తగలకుండా ఉంటే సంవత్సరం పాటు చక్కగా ఫ్రెష్గా నిలువ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి భద్రపరుచుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు ఇంత చట్నీ తీసుకొని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ముద్దపప్పుతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను కొంచెం తాలింపు కూడా వేసి చూపిస్తాను. మనం తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. చట్నీ కాబట్టి తాలింపు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొంచెమే వేసి చూపిస్తున్నానండి. మిగతాదంతా వేరే జార్లో భద్రపరుచుకుంటున్నాను. మనకు మొత్తం చట్నీ ఒకేసారి తాలింపు వేయటం వల్ల ఏంటంటే మనకి రుచి అనేది తగ్గిపోతుంది. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకొని వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దామండి. ఇగోండి ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేద్దాము. వెల్లుల్లి వేసిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగేంత వరకు చూద్దాము. ఇవి వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత తాలింపు గింజలు కూడా మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపు గింజలు పంటి కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి చట్నీ. మనకి ఈ చట్నీ ఉంటే కూరతో కూడా అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ చట్నీని ఉట్టిగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉట్టిదైనా వేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా కొంచెం టేస్ట్ మారాలంటే ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి ఈ చట్నీతో తాలింపు కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆ టమాటాతో పండు మిర్చి చట్నీ అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూద్దాము. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేసుకుందాము. మన కరివేపాకు కూడా వేగిపోయింది కదండి. ఎంత చట్నీ అయితే అవసరమో అంత చట్నీని తాలింపు వేసుకుందాము. ఇలా చట్నీ అంతా వేసుకొని ఒక్కసారి కలపెట్టుకుందాము. మనం అన్నీ పచ్చి గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఈ ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిస్తే ఏంటంటే మనకి చట్నీకున్న పచ్చి వాసన అంతా పోయి చట్నీ మనకి మంచి రుచిగా ఉంటుంది. చూసారా, తాలింపు వేస్తే అసలు ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు వీడియో చూస్తుంటేనే. అంతే, నా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మంచి రుచికరమైన పండు మిర్చి నిలవ పచ్చడిని తయారు చేసుకోండి. మనం కొంచెంసేపు మగ్గనీయటం వల్ల ఏంటంటే ఈ ఆయిల్ అంతా మన చట్నీకి అనేది పడుతుంది. చాలామంది ఎక్కువ ఆయిల్ వేసే అనుకుంటారు. మనకి ఫస్ట్లో చూసారా ఎంత ఆయిల్ ఉంది, ఇప్పుడు ఎంత ఆయిల్ ఉందో. మనకి చట్నీ మగ్గేలోపు ఆయిల్ అంతా చట్నీకి పడుతుంది. చూసారా, మన పచ్చడి అంతా ఒక 2 మినిట్స్ మగ్గనీయటం వల్ల ఆయిల్ అంతా చట్నీకి పట్టేసింది. చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పండు మిర్చి నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, కూరతో కూడా పని లేదండి, అంత రుచిగా ఉంది. నా టిప్స్ ఫాలో అవుతూ ఈ పండు మిర్చి చట్నీని పెట్టుకోండి. మీకు సంవత్సరం పాటు గ్యారంటీగా నిల్వ ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. ఓకే, మనకి ఫిబ్రవరి 2nd వీక్ నుంచి మనకి పండు మిర్చి అనేవి బాగా దొరుకుతాయండి. అలాంటప్పుడు మనం ముందుగానే పచ్చడి
రెడీ చేసుకొని ఇలా ఒక కంటైనర్లో దాచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.